ఒకసారి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చూపిస్తారా? ఒక చిన్న పాట మనందరికి తెలుసు కదా, బలి బలే మాట, బంగారు మాట, బైబిల్ మాట, యేసు మాట అనే పాట అందరం పాడదామా దయచేసి? బలే బలే మాట, బంగారు మాట, బైబిల్ మాట, యేసు మాట. బలే బలే మాట, బంగారు మాట, బైబిల్ నా జీవితాన నీ జీవితాన, నా జీవితాన నీ జీవితాన, మరువాని మాట మంచి మాట, బలే బలే మాట, బంగారు మాట, బైబిల్ మాట, యేసు మాట. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు? పురుషులను ప్రేమిస్తున్నాడా, లేక స్త్రీలను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడా, లేకపోతే వృద్ధులను ఆయన ప్రేమిస్తున్నాడా, చిన్న పిల్లల్ని ఆయన ప్రేమిస్తున్నాడా? ఎవరిని ఆయన ప్రేమిస్తున్నాడో బైబిల్ గ్రంథంలో చూద్దాం. మీరు అనొచ్చు, యోహాను 3:16లో లోకమంతటిని ప్రేమించాడని బైబిల్ ఉంది కదండి. అవును, దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడని మీరు చెప్పొచ్చు. ఒక మాట నేను మీకు తెలియపరుస్తాను. మీ ఇంట్లో, మీ కుటుంబంలో మీ అమ్మ నాన్నకు 5-6 మంది పిల్లలు ఉన్నారు అని మనం అనుకుందాం. 5-6 మంది పిల్లల్లో కూడా మరి ఒక్క బిడ్డను ఎక్కువ అమ్మ నాన్నలు ప్రేమిస్తూ ఉంటారు. ఎందుకు ఒక్క బిడ్డను ప్రేమిస్తుంటారు అనంటే, వాళ్ళు అమ్మ చెప్పిన మాట అంతా వింటూనే ఉంటారు, అమ్మకు లోబడుతూనే ఉంటారు, అమ్మ మాటను వింటూనే ఉంటారు. కాబట్టి ఒక్క బిడ్డను ఎక్కువ ప్రేమిస్తూ ఉంటారు. తల్లిని హత్తుకొని అలాగనే ఉంటారు. నాన్నకి ఏదైనా బాగలేకపోతే నాన్న దగ్గరే ఉంటారు. అలాంటి వాళ్ళని ఎక్కువ అమ్మ నాన్నలు ప్రేమిస్తూ ఉంటారు. మీ అందరికీ తెలుసు కదా, ఏశావు యాకోబు ఉంటే యాకోబును ఎక్కువ ప్రేమించబడ్డాడు, ఏశావు ద్వేషించబడ్డాడు. వాళ్ళ నాన్న యాకోబును ఎక్కువ దీవించాడు. చూడండి, 12 మంది కుమారులలో యాకోబు ఎవరిని ప్రేమించాడు ఎక్కువ? యోసేపుని ప్రేమించి ఒక మంచి అంగి కుట్టించాడు. ఏమైపోయారు 11 మంది అని మీరు అనుకోవచ్చు. యోసేపు మంచి ప్రవర్తన కలిగినటువంటి వాడు, యోసేపు మంచి జీవితము కలిగినటువంటి వాడు. బైబిల్లో నుండి మనం గమనిద్దాం, దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడో చూద్దాం. మొదటిగా 11వ కీర్తన 7వ వచనాన్ని మీరు చూడండి. అందులో దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడో చాలా స్పష్టంగా దేవుడైన యెహోవా వ్రాసి ఉంచాడు. 11:7 అందరం చదువుదామా? యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించున్నాడు. ఎంత క్లియర్గా ఉందో చూడండి. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించుచూ ఉన్నాడు. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. ఆయన నీతిని ప్రేమిస్తున్నాడు. అవును, ఎవరిని ఆయన ప్రేమిస్తున్నాడు? నేను ఒక చిన్న విషయాన్ని చెప్తాను. 2 క్రైస్తవ బిడ్డలు ఉంటూ ఉండేవారు, నాన్న కుమారుడు 2 ఉంటూ ఉండేవారు. ప్రతి దినము వాళ్ళకి వ్యవసాయం ఉంది. వాళ్ళు పొలానికి వెళ్ళి దినమంతా కూడా వ్యవసాయం చేస్తూ ఉండేవాళ్ళు. మధ్యాహ్నం టిఫిన్ తీసుకొని వెళ్ళేవాళ్ళు. పొద్దంతా పనిచేసి భోంచేసిన తర్వాత మధ్యాహ్నము వాళ్ళు పేపర్ చదువుకుంటూ ఉండేవాళ్ళు. కొడుకు తండ్రి 2 కూడా ఒక నీడలో, చెట్టు నీడలో పడుకొని విశ్రాంతి తీసుకొని మళ్ళీ విశ్రాంతి అయిన తర్వాత పొలం పనులు చూసుకుంటూ ఉండేవారు. వారు వెళుతూ ఆ సిటీలో నుండి ఒక న్యూస్ పేపర్ కొనుక్కొని వెళుతూ ఉండేవారు. ఒక దినం ఈ రైతు, ఆయన కుమారుడు 2 న్యూస్ పేపర్ కొనుక్కొని పొలానికి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన ఒక 2 గంటలకు ఆ దుకాణం అంతా దోపిడీ జరిగింది. ఆ దుకాణంలోనే డబ్బంతా ఎవరో దొంగలు తీసుకుని వెళ్ళిపోయారు. పోలీసు వాళ్ళు వచ్చారు. ఆ యజమాని అడిగారు, ఎవరెవరు వచ్చారు నీ షాప్కి అంటే, ఆయన జ్ఞాపకం ఉన్న వాళ్ళందరి పేర్లు చెప్పారు. 2 వ్యక్తులు కూడా వచ్చారండి. వారు ఒక తండ్రి, ఒక కుమారుడు. వారు క్రైస్తవ విశ్వాసులు. వారి పేరు కూడా రాద్దామా?
ఈ లిస్టులో అని అంటే ఆ షాప్ యజమాని ఏమన్నాడంటే వారి పేర్లు రాయొద్దండి అని అన్నాడు. ఆ రైతు పేరు, ఆయన కుమారుని పేరు రాయొద్దండి అని అన్నారు. ఎందుకంటే వారు అలాంటి వాళ్ళు కాదు, వాళ్ళు మోసం చేసేటటువంటి వాళ్ళు కాదు. వాళ్ళను మినహాయించి తక్కిన వాళ్ళందరినీ మీరు వాకప్ చేయండి అని అన్నారు. చూడండి, ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే ఆ షాప్ యజమానికి క్రైస్తవులు వీళ్ళని నీతిమంతులని తెలిసిపోయింది. అందుకే వారి జోలికి ఆయన వెళ్ళలేదు. బైబిల్లో మీరు చూడండి, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు అని బైబిల్లో ఉంది. ఆయన నీతిమంతుడు కనుక ఆయన నీతిని ప్రేమిస్తున్నాడు. ఇంకా మీరు బైబిల్లో చూడండి, ఒకటి నీతిని ప్రేమిస్తున్నాడు, ఇంకొక మాట కూడా నీతి గురించి బైబిల్లో ఉంది. 146వ కీర్తన 8వ వచనం బి భాగంలో నీతిమంతులను ప్రేమించుచున్నాడు అని బైబిల్లో ఉంది. ఒకటి నీతిని ప్రేమిస్తున్నాడు, రెండవది నీతిమంతులను ఆయన ప్రేమిస్తున్నాడు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. నీవు నీతిమంతుడు అయితే ఆయన నిన్ను ప్రేమించే గొప్ప దేవుడై ఉన్నాడు. ఒక సంఘంలో మేము పనిచేసేటటువంటి రోజులలో ఒక అబ్బాయి కండక్టర్గా పనిచేస్తూ ఉండేవాడు. వాళ్ళ నాన్న చాలా అతిశయంగా చెప్తా ఉండేవాడు. ఏమని చెప్పేవాడంటే, మా అబ్బాయి బస్సులో ఎవరికి టికెట్ ఇవ్వడు. ఎప్పుడో ఒక 25 సంవత్సరాల నాటి సంగతి నేను చెప్తున్నాను, ఇప్పుడు సంగతి కాదు అది. మా అబ్బాయి ఎవరికి టికెట్ ఇవ్వడు, అంతా డబ్బు ఇంటికి తీసుకొస్తాడని వాళ్ళ నాన్న చాలా గర్వంగా చెప్తా ఉన్నాడు. నేను ఆయన్ని అడిగాను, ఒకవేళ ఇన్స్పెక్టర్ ఎవరన్నా వస్తే ఎట్లంటే ఆ బ్యాగ్ ఆ ఇన్స్పెక్టర్కి ఇచ్చేస్తాడు, అందులో నా డబ్బంతా ఇన్స్పెక్టర్కి మా బాబు ఇచ్చేస్తాడు. ఆయన ఏమనుకుంటున్నాడంటే నా కొడుకు అనీతిమంతుడిగా జీవించడము చాలా గొప్ప అని అనుకుంటున్నాడు. అనీతిమంతులు ఆ వ్యక్తి ఏమయ్యాడు? దేవుని పిల్లలమైనటువంటి మనము నీతిమంతులమై ఉండాలని చూస్తున్నాం. నీతిమంతులను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు నీతిమంతుడు అయితే ఆయన నిన్ను ప్రేమిస్తాడు. నువ్వు లంచం తీసుకున్నటువంటి వాడు అయితే ఆయన నిన్ను ప్రేమిస్తాడు. నువ్వు పాపానికి దూరంగా ఉంటే ఆయన నిన్ను ప్రేమిస్తాడు. ఇంకొక విషయం కూడా చూడండి, నీతిని గురించి 17వ కీర్తనలో మీరు గమనించండి. 17వ కీర్తన 15వ వచనంలో మీరు చూడండి, నీతి గల వారికి ఆయన ముఖ దర్శనము అని రాయబడింది. ఏంటంటే అండి, ముఖ దర్శనం. దేవుడు ముఖాన్ని చూపిస్తాడు, దైవ దర్శనం కలుగుతుంది అని బైబిల్లో మనం చూస్తున్నాం. ఎవరికి దైవ దర్శనం? నీతి గల వాళ్ళకి ఆ ముఖ దర్శనం కలుగుతుంది. ఆయన ముఖాన్ని చూపిస్తాడు. నీవు ఒకవేళ అనీతిమంతుడు అయితే ఆ నీతిమంతుడు అయినటువంటి దేవుని ముఖాన్ని నీవేమాత్రం కూడా చూడలేవు. క్రిస్టియన్ ఎథిక్స్ అనే మాట మీరు విని ఉండొచ్చు, క్రైస్తవ నీతి అనే మాట మీరు విని ఉండొచ్చు. చూడండి, మీ ఇంటికి కోడలు వస్తే ఆమె ఏదో 10 లక్షల డబ్బు తీసుకురాలేదని ఆమెను వదిలిపెట్టడము క్రైస్తవ నీతి కాదు. ఒక అందమైన భర్త ఉన్నాడు, ఒకరికి అందమైన భర్త ఉన్నాడు, ఆయన యాక్సిడెంట్లో చిక్కున్నాడు, ముఖమంతా వికారమైపోయింది. ఆ భార్య ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆయన అందంగా లేడని, సౌందర్యంగా లేడని, ఆయనకి ఏ విధమైనటువంటి డబ్బు రావడం లేదని ఆయనను విడిచిపెట్టి వెళ్ళడము క్రైస్తవ నీతి కాదు. ఎంత అసహ్యంగా ఉన్నా, ఒకవేళ డబ్బు ఉండి లేకపోయినా, ఆ ఇన్కమ్ లేకపోయినా, మరి ఆ స్వరూపము లేకున్నా ప్రేమించడమే అది నీతి అని మనం నేర్చుకుంటున్నాం. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడండి? నీతిని ప్రేమిస్తున్నాడు, నీతిమంతులను ప్రేమిస్తున్నాడు. నీవు నీతిగా ఉంటే ఆయన నిన్ను ప్రేమించే గొప్ప దేవుడిగా ఉన్నారు. నేను ఒకసారి ఒక షాప్ దగ్గర నిలబడి ఉన్నాను. ఆ షాప్ యజమాని ఒక పిల్లవానికి కాల్గేట్ పేస్ట్ ఇచ్చేశాడు, డబ్బులు కూడా ఎక్కువ ఇచ్చేశాడు. ఇంటికి తీసుకెళ్ళాడు. అబ్బాయి లెక్క చూసుకోలేదు. వాడు లెక్క చూసుకునే అంత ఆ జ్ఞానం ఆ పిల్లవానికి లేదు. ఆ పేస్ట్ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ లెక్క పెట్టింది. ఆమె క్రైస్తవురాలు. బాబు, షాపు యజమాని నీకు డబ్బు ఎక్కువగా ఇచ్చాడు, నువ్వు వెళ్ళు ఆ డబ్బు వాపస్ ఇచ్చేయమని. ఆ యజమానికి తీసుకెళ్ళి పిల్లవాడయ్యా, నేను ఇంత డబ్బు ఇచ్చాను, మీరు నాకు కాల్గేట్ ఇచ్చారు, ఆ కాల్గేట్ డబ్బు ఇంత, కానీ మీరు ఎక్కువ నాకు ఇచ్చారు అని అన్నారు. అప్పుడు ఆ యజమాని,
వీళ్ళు మంచి పిల్లలండి, వీళ్ళు క్రైస్తవులని చెప్తా ఉన్నాడు. చూడండి, అదే నీతి. మనం ఏమనుకుంటామంటే దేవుడే ఈరోజు నా ఎడల కనికరం చూపించి ఆ యజమాని ద్వారా డబ్బులు ఇచ్చేశారు అనుకుంటాం. నేను యుఎస్ఏలో ఉన్నప్పుడు పాస్టమ్మ పిల్లలు వీళ్ళందరూ కూడాను బిహెచ్ఎల్లో ఉంటూ ఉండేవారు. ఒక దినం నేను వాళ్ళకి డబ్బులు పంపించాను. వీరు వెళ్ళి ఏటీఎంలో అది చేంజ్ చేసుకోవాలి. సైలస్ బాబు వెళితే నేను పంపించిన దానికంటే 10 రెట్లు డబ్బులు ఆ మిషన్లో నుండి బయటకు వచ్చింది. వాళ్ళు లెక్క చూసుకొని మళ్ళీ వెళ్ళి సైలస్ బాబు వాళ్ళు ఆ యజమానికి, మేనేజర్ గారికి అప్పగించి వచ్చారు. అది మన సొమ్మని మనం తీసుకుంటే అది అనీతి అవుతుంది. మన సొమ్ము కాదు, ఇది పొరపాటు అయింది అని అంటే అది నీతి కలిగినటువంటి వాళ్ళంగా మనం జీవించాలని దేవుడు కోరుతున్నాడు. అందుకనే ఈ గుడిలో మీకు ఏదైనా దొరికితే ఇక్కడే అప్పగించండి. దేవుడు నా ఎడల కనికరం చూపించి బంగారు కమ్మలు ఇక్కడ పడేసాడని అనుకోవద్దండి. ఎవరి వస్తువులు దొంగిలించొద్దు, ఎవరి వస్తువులు తీసుకొని వెళ్ళొద్దని మనం చేస్తూ ఉన్నాను. ఏవైనా మీకు దొరికితే ఇక్కడ ఉంచండి. అది బాటలే కానివ్వండి, అది పెన్నే కానివ్వండి, అది ఇంకేదైనా కానివ్వండి. చర్చిలో ఏదైనా మీకు దొరికితే దాన్ని ఇక్కడే ఉంచి వెళ్ళాలని మనం చేస్తూ ఉన్నాను. రెండవ విషయాన్ని మనం చూద్దాం. యెహోవా దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఒకటి, నీతిని ఆయన ప్రేమిస్తున్నాడు. 87వ కీర్తన 2వ వచనం చదువుదామా? యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. దేన్ని ప్రేమిస్తున్నాడటండి దేవుడు? సియోను గుమ్మములను ప్రేమిస్తున్నాడు. సియోను అని ఎక్కడైనా బైబిల్లో మీకు కనబడితే యెరూషలేం అని కానివ్వండి, సియోన్ అని కానివ్వండి, ఎక్కడైనా బైబిల్లో మీకు కనబడితే సియోను అంటే చర్చ్ అని జ్ఞాపకం ఉంచుకోండి. సియోన్ అంటే మందిరము అని జ్ఞాపకం ఉంచుకోండి. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును అని అంటే చర్చిలో నుండి నిన్ను దీవిస్తానంటున్నాడు. అందుకే ఏదైనా కూడా చర్చికే రావాలి. బట్టలుంటే చర్చికి వస్తే మనం పంపిణీ చేయొచ్చు. ఇంకేదైనా ఇవ్వాలంటే చర్చిలోకి మీరు తీసుకొస్తే ఇక్కడ ఇవ్వచ్చు. కొంతమంది కొన్నిసార్లు భోజనం పంపిస్తారు చర్చికి, అయ్యా పేదవాళ్ళకి పెట్టమని. మందిరాన్ని వాళ్ళు పంచుకోవచ్చు బయట, కానీ మందిరాన్ని ఎందుకంటే సియోనులో నుండి దేవుడు నిన్ను దీవిస్తానని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇక చూడండి, యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. ఈ గుమ్మం, అది అక్కడ గుమ్మం ఉంది కదా, ఆ గుమ్మాలు దేవునికి చాలా ఇష్టం. అట్లానే ఆ గుమ్మం దగ్గర దండం పెట్టుకోమని కొంతమంది ఆ గుమ్మం దగ్గరకు వచ్చి నా వైపు చూడండి ఇట్లా ఇట్లా అనుకుంటా, అట్లా పిచ్చి పని ఏమి దయచేసి చేయొద్దండి. దేవునికి సియోను గుమ్మములు చాలా ఇష్టము. ఎందుకంటే సియోనుకు ఆయన పునాది వేశాడు. సియోనును ఏమని బైబిల్లో ఉందంటే ఆయన పట్టణం అని బైబిల్లో ఉంది, ఆయన సిటీ అని బైబిల్లో ఉంది. ఆ గుమ్మములను ఆయన ప్రేమిస్తున్నాడు. సియోన్ అంటే ఆలయము, సియోన్ అంటే దేవుని పట్టణము. సియోనుకు ఆయన ఫౌండేషన్ వేశాడు, అక్కడ ఆయన ఉన్నాడు. ఆ ప్రపంచంలో ఎక్కడ ఆయన లేడని నేను చెప్పడం లేదు, కానీ నేను సియోన్లో ఉన్నానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. చూడండి, ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. చాలా దేశాలు, సుమారు 250 దేశాలు ఉన్నాయని చెప్తారు. ఇంకా అంతకంటే ఎక్కువ ఈ మధ్యకాలంలో వేరు వేరు దేశాలు ఫామ్ అయ్యేమేమో నాకు తెలియదు. గమనించండి, ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉంటే ఒక్క దేశాన్ని దేవుడు ప్రేమించాడు. ఏ దేశం అండి అది? ఇశ్రాయేలు దేశం. చెప్దామా ఏ దేశం అండి? ఇశ్రాయేల్ దేశాన్ని దేవుడు ప్రేమించాడు. ఇశ్రాయేల్ అని పేరు దానికి పెట్టాడు, యాకోబు పేరు దానికి పెట్టాడు. సరే, ఇశ్రాయేల్ దేశంలో చాలా సిటీలు ఉన్నాయి, చాలా నగరాలు ఉన్నాయి. బెత్లెహేమ్ అని, నజరేత్ అని, ఇలా చాలా పట్టణాలు ఉన్నాయి. ఆ పట్టణాలన్నిట్లో కల్లా ఒక యెరూషలేమును ఆయన ప్రేమిస్తున్నాడు. గమనించారా? ఎన్నో దేశాలు ఉన్నాయి, అన్ని దేశాలలో కూడా ఒక్క దేశాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు. ఆ ఒక్క దేశం ఏంటంటే ఇశ్రాయేల్ దేశం. ఆ ఇశ్రాయేల్ దేశంలో మీరు గమనించారా, ఎన్నో నగరాలు ఉన్నాయి. ఆ నగరాలన్నింటిలో కూడా సియోను లేకపోతే యెరూషలేమును ఆయన ప్రేమిస్తున్నాడు. యెరూషలేములో ఎన్నో గుమ్మాలు ఉన్నాయి, ఎన్నో ఎన్నో ఇండ్లు ఉన్నాయి. ఆ గుమ్మాలన్నిటిలో కల్లా ఎక్కువ దేవుడు ఏ గుమ్మాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు, ఏ ద్వారమును
ఆయన ప్రేమిస్తున్నాడు. ఏ తలుపుల్ని ఆయన ప్రేమిస్తున్నాడు అని అంటే సియోను గుమ్మములను ఆయన ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. ఈ గుమ్మాలలో నీవు అడుగు పెట్టావు అని అంటే నీకు స్వస్థత దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ గుమ్మములో నీవు ప్రవేశించావు అని అంటే, ఒకసారి ఇద్దరు భార్యాభర్తలు ఒక కారులో ఇక్కడ దిగి లోపలికి వస్తూ ఉన్నారు. నేను వాళ్ళని అడిగాను, ఎందుకు లోనికి వస్తున్నారు? ఈరోజు ఏమి ఆరాధన లేదు కదా. ఆయన భార్య చెప్తుంది, నా భర్తకు ఆపరేషన్ అయింది, 10 days హాస్పిటల్లో ఉన్నారండి. మేము ఇంటికి వెళ్ళకముందు ఈ గుమ్మములు అడుగుపెట్టి దేవునికి ప్రార్థన చేసుకొని మేము ఇంటికి వెళదామని. ఒకసారి ఒక అబ్బాయి విదేశాల నుండి వచ్చాడు. ఆ విదేశాల నుండి వచ్చిన అబ్బాయి తన ఇంటికి వెళ్ళలేదు, నేరుగా దేవుని మందిరానికి వచ్చాడు. ఎందుకయ్యా దేవుని మందిరానికి వచ్చావంటే, మా ఇంటికి వెళ్ళకముందు ఈ సియోను గుమ్మముల్లో నేను అడుగు పెట్టాలి. మీరు హాస్పిటల్కి వెళ్తున్నారా ఆపరేషన్ కొరకని, లేకపోతే ఏదైనా సర్జరీ ఉందా? మీరు ఈ గుమ్మములోని అడుగు పెట్టండి, ఈ గుమ్మములోనికి రండి, ఇక్కడ ప్రార్థన చేయండి. ఎందుకంటే దేవుని వాగ్దానం ఉంది, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును అని బైబిల్లో మనం చూస్తున్నాం. దేవునికి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. చూడండి, ఎందుకు ఆ గుమ్మాలను ఆయన ప్రేమిస్తున్నాడు? పెద్ద గుమ్మాల, లేకపోతే అందమైన గుమ్మములా? ఏం కాదు అవి. పెద్ద పెద్ద గుమ్మములు ఏమి కావు. మీరు వాటికన్ సిటీకి వెళితే, రోమ్కి వెళితే పెద్ద గుమ్మాలు ఉన్నాయి. ఆ పోపు ఉన్న స్థలంలో అతిపెద్ద గుమ్మాలు. ఎవరో చెప్పారు, ఒక్కొక్క తలుపు ఒక 1 డజన్ మంది నిడితేనే కానీ అవి ఓపెన్, అంత పెద్ద గుమ్మాలు. కానీ యెరూషలేము గుమ్మాలు, ఈ సియోను గుమ్మాలు అంత పెద్దవేమీ కాదు, అంత ఖరీదైనవి ఏమి కావు. మరి ఎందుకని దేవుడు వాటిని ప్రేమిస్తున్నాడంటే, అవి యాకోబుకు సంబంధించినవి, అవి ఇశ్రాయేలుకు సంబంధించినవి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గుమ్మాలు తొక్కడము మనకు ఆశీర్వాదం. ఈ గుమ్మములో ప్రవేశించి లోనికి రావడము మనకు దీవెనని ప్రభు నామంపేట ప్రత్యేకంగా మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. 2 విషయాలు గమనించాం. దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఒకటి ఏం నేర్చుకున్నామండి? యెహోవా నీతిని ప్రేమిస్తున్నాడు. రెండవది, యెహోవా సియోను గుమ్మములను ఆయన ప్రేమిస్తున్నాడు. 87వ కీర్తన 2వ వచనంలో మనం గమనిస్తున్నాం. 3వ విషయాన్ని నేను మీకు తెలియపరుస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9:7 మీరు గమనించండి. చదువుదాం అందరము. దేవుడు అనే దగ్గర నుండి చదువుదాం. 9:7 దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. మళ్ళీ చెప్దామండి. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును. ఉత్సాహంగా ఇవ్వడము, ప్రేమైన బిడ్డలారా, సంతోషంగా ఇచ్చే వాళ్ళని ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన నీతిని ప్రేమిస్తున్నాడు. నంబర్ 1. రెండవది, సియోను గుమ్మములను ఆయన ప్రేమిస్తున్నాడు. సియోను తలుపులను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. మూడవది మనం చూస్తున్నాము, ఆ స్వేచ్ఛగా, ఉత్సాహంగా, సంతోషంగా ఇచ్చే వాళ్ళను ఆయన ప్రేమిస్తున్నాడని బైబిల్లో చూస్తున్నాం. సంతోషముతో నిచ్చడి వారిని ఎంతో దేవుడు ప్రేమించు. ఆ పాట పాడతాం కదండి. సంతోషంగా ఎవరైతే ఇస్తారో వాళ్ళను ఆయన ప్రేమిస్తున్నాడని బైబిల్లో రాయబడి ఉంది. ఇక్కడ చూడండి, 9:5, 9:6, 9:7లో చాలా విషయాలు ఇక్కడ అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేశాడు. మొదటిగా ఆయన ఏమన్నాడు? పిసినితనముతో ఇయ్యవద్దు అంటున్నాడు. పిసినారితనంతో మీరు ఇయ్యొద్దు అని అంటున్నాడు. మరి ఇంకా రెండవది, ధారాళముగా ఇవ్వండి అంటున్నాడు. మూడవది చూడండి, 9:5లో సమృద్ధిగా ఇచ్చేవాడు సమృద్ధిగా పంటకు వస్తాడు, కొంచెంగా ఇచ్చేవాడు కొంచెమే పంటకు వస్తాడు అని బైబిల్లో మనం చూస్తున్నాం. నీవు ఎక్కువ ఇస్తే ఎక్కువ ఆశీర్వాదం, తక్కువ ఇస్తే తక్కువ ఆశీర్వాదము అని ఆయన చెప్తా ఉన్నాడు. ఇంకా అంటున్నాడు, సనుగు కొనక, 9:6లో సనుగు కొనక. ఎప్పుడు ఈ పాస్టర్ గారు ఇదే చెప్తాడు. దేవుడు ఎందుకు ఇలా అడుగుతున్నాడు? దేవుడికి ఏం తక్కువైందని చాలామంది ప్రశ్నిస్తారు. దశమ భాగము గురించి బైబిల్లో ఉందా? ఎందుకు చెప్తారు అని ఇలాంటివి విమతస్థులు, క్రైస్తవులను దూషించే వాళ్ళు, మనలను ప్రేమించినటువంటి వాళ్ళు దేవునికి మీరేమి అవసరం లేదని చెప్తా ఉంటారు. సనుగు కొనక, బలవంతంగా కాక, 6వ వచనంలో బలవంతంగా కాక నిశ్చయించుకున్న ప్రకారం నీవెంతైతే దేవునికి ఇస్తానని నీవు ప్రామిస్ చేసుకున్నావో, నీవు వాగ్దానం
వాగ్దానం చేసుకున్నావో అలాగనే 9:7లో ఉత్సాహంగా ఇవ్వండి. 8 విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి, పిసినితనంతో ఇవ్వద్దు. రెండవది, ధారాళంగా ఇవ్వండి. మూడవది, సమృద్ధిగా ఇస్తే సమృద్ధి పంట నీకు వస్తుంది. మరి తక్కువ ఇస్తే తక్కువ పంట నీకు వస్తుంది. ఐదవది, సనుగు కొనక మీరు ఇవ్వద్దండి. బలవంతంగా కాక మీరు ఇవ్వద్దండి. నిశ్చయించుకున్న ప్రకారం మీరు దేవునికి ఇవ్వండి. ఉత్సాహంగా ఇచ్చే వాళ్ళను ఆయన ప్రేమిస్తాడని బైబిల్లో మనం చూస్తున్నాం. నువ్వు ఇచ్చేవానిగా ఉంటే ఆయన నిన్ను ప్రేమిస్తాడు. ఒక వ్యక్తి నిన్ను ప్రేమిస్తున్నాడని ఎలా గుర్తు? ఏమండి, నిజంగా ప్రేమిస్తే వాళ్ళు నీకు బహుమానాలు ఇస్తూ ఉంటారు. నువ్వు వద్దన్నా ఏదో ఒకటి కొనిపెడుతూనే ఉంటారు. నీకు ఇష్టమున్నా లేకున్నా వాళ్ళంటే నీకు ప్రేమ గనక నీకు ఏదైనా ఒక బహుమానం నిన్ను ప్లీజ్ చేయడానికని. దాని ద్వారా మనం ఏం గుర్తుంచుకుంటామని అంటే, అమ్మ పిల్లలు మమ్మల్ని ప్రేమిస్తున్నారు, నన్ను ప్రేమించే వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారని మనం అనుకుంటాం కదా. ప్రేమ లేని వాడు ఏమి ఇవ్వలేడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, అక్కడికి ఫుల్ స్టాప్ పెట్టుకోలేదు. దేవుడు లోకమును ప్రేమించి తర్వాత వచ్చినవేముందండి, తన కుమారుణ్ణి పంపించాడు. ఒట్టి ప్రేమ ఉంటే సరిపోతుందా? ఏదైనా ఇవ్వాలి లోకానికి. ఏమి ఇవ్వాలి? తన ఏకైక కుమారుణ్ణి ఆయన ఈ లోకానికి పంపించాడు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. 3 సంగతులు నేర్చుకున్నాం. ఇచ్చు వారిని ఆయన ప్రేమిస్తున్నాడు. ఆ వచనం చదువుదామా? 9:7 చదువుదామా? దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వారిని ప్రేమించును. మళ్ళీ చదువుదామా? దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వారిని ప్రేమించును. ఏదో ఘనత కొరకని ఇవ్వమని దేవుడు చెప్పడం లేదు. గొప్ప కొరకని ఇవ్వమని దేవుడు చెప్పడం లేదు. పూర్వకాలమందు శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళు ఏదైనా కానుక ఇస్తే ఏం చేసేవాళ్ళు? 10 మంది ముందు బూర ఊదుకొని వాళ్ళు దాన్ని ఆ డబ్బు పేదవాళ్ళకి ఇస్తూ ఉండేవారు. ఈ రోజుల్లో కూడా ఎవరైనా దాన ధర్మాలు చేస్తే యూట్యూబ్లో మనకందరికి కనపడతా ఉంటాయి కదండి. మదర్ తెరెస్సా గారు ఎప్పుడు తన అనుచరులతో చెప్పేదట, మనం 1,00,000 దుప్పట్లు పంచబోతున్నాం. విలేకరులకు ఎవరికి చెప్పొద్దు, ఎవరితోనూ ఏం మాట్లాడొద్దు, రహస్యంగా వెళ్ళి ఈ 1,00,000 దుప్పట్లు పంచుదాం. మనం పంచుతున్నట్లు దేవునికి మనకు తప్ప ఎవరికి తెలియదు. ఉషా ఉత్తమ అని ఆమెకి అలా చెప్తూ ఉండేదట. ఉషా, ఎవరితో నువ్వు చెప్పొద్దు, కొనుక్కొనిరా పర్వాలేదు. మన సొసైటీకి ఒక లారీ వచ్చిందని కూడా ఎవరికి మనం తెలియచేయొద్దు. చాలా రహస్యంగా మనం చేసే వాటిని చేద్దామని. ఎంత మంచి విషయమో మీరు గమనించండి. ఇచ్చేది అలాగున ఉందని బైబిల్లో మనం చూస్తున్నాం. ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. ఆఖరిగా ఇంకొక సంగతిని మనం చూద్దాం. దేవుని వాక్యములో నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5-6 వచనాలను చూద్దామా? 5-6 వచనాలు అందరం చదువుదాం. ఆఖరి వచనము ఇదే గనక, ఆఖరి విషయం ఇదే గనక, దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు? దేవుడు నీతిని ప్రేమిస్తున్నాడు. రెండవది, దేవుడు సియోను గుమ్మములను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. మూడవది, దేవుడు ఇచ్చు వాళ్ళని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. పిసినితనంతో కాకుండా సంతోషంతో ఇచ్చే వాళ్ళను ఆయన ప్రేమించే గొప్ప దేవుడై ఉన్నాడు. దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకో మాట చూద్దాం. హెబ్రీ 12:5-6 వచనాలు చూడండి. హెబ్రీ 12:5-6 వచనాలు చూడండి. అందరం చదువుదామా? నా కుమారుడా, ప్రభు చేయి శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని బైబిల్లో రాస్తుంది. ఏమని చెప్తా ఉన్నారండి? నా కుమారుడా, నా కుమారుడా, నా కుమార్తె. చూడండి, దేవుడు ఎంత ప్రేమతో నీతో నాతో మాట్లాడుతున్నాడు. మై డియర్ సన్, మై డియర్ డాటర్ అని అంటున్నాడు. నా కుమార్తె, నా కుమారుడా. ఏం చెప్తున్నాడు దేవుడు? ప్రభువు చేయు శిక్షను తృణీకరించొద్దు అంటున్నాడు. ఆయన ఎప్పుడైనా స్కేల్ తీసుకొని దగ్గరకు వస్తే నీవు తృణీకరించొద్దు. ఎందుకు ఆయన కొట్టాలని అనుకుంటున్నాడు? ఒక డిసిప్లైన్ కొరకని కొట్టాలనుకుంటున్నాడు కదండి. ప్రభు ఏమంటున్నారంటే, నేను మిమ్మల్ని కొడుతూ ఉన్నాను, మీరు తృణీకరించొద్దు అంటున్నారు. చూడండి, దెబ్బలు అనేవి ఎవరికి కూడా ఇష్టం ఉండేవి కాదు. నా చిన్నతనంలో కూడా ఒక లక్కల మాస్టర్ ఉండేవాడు, బాగా కొడతా ఉండేవాడు. ఆయన వస్తున్నాడు అంటే పిల్లలందరూ అదిరిపోయేవాళ్ళు. ఒకలాంటి వణుకు వచ్చేది, ఎందుకంటే విపరీతంగా కొడతా ఉండేవాడు. నాకే పాపం
అనిపించేది. ఈ తల మీద డస్టర్ తీసుకొని ఇలా గట్టిగా కొడుతుండే. కొంతమందికి బొప్పిలు కూడా పడుతూ ఉండడాన్ని నేను గమనించాను. ఆయన వస్తున్నాడంటే ఒకలాంటి భయం. చూడండి, దేవుడు కూడా కొన్నిసార్లు మరి అంత ఘోరంగా కారణం లేకుండా నిన్నేమి కొట్టడు. నీవు తప్పు చేసినప్పుడు మాత్రమే, నీవు దోషం చేసినప్పుడు మాత్రమే ఆయన నిన్ను కొడతాడు. దావీదును కొట్టాడు. ఎలా కొట్టాడు? దావీదు పాపం చేసినప్పుడు నాతాను అనే ప్రవక్తను పంపించాడు. ఒక స్టోరీ చెప్పాడు, 100 గొర్రెల సంగతి చెప్పాడు. ఆ 100 గొర్రెల వాడు తన స్నేహితునికి ఆ 100 గొర్రెల నుండి ఒక గొర్రెను వధించి అన్నం వడ్డి పెట్టకుండా ఆ ఇంటి ఎదురుగా ఉన్నవానికి ఒకే ఒక గొర్రె ఉంటే ఆ గొర్రెను తీసుకొచ్చి వీడు కూర వండి ఆ స్నేహితునికి పెట్టాడని అన్నాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే అప్పుడు నాతాను అన్నాడు, నీవే ఆ వ్యక్తివని అన్నాడు. శిక్షించాడు. ఎలా శిక్షించాడు? ఒక కుమారుడు ఆ గర్భంలో ఉన్నప్పుడు దావీదు ప్రార్థన చేశాడు. చాలా దినాలు ప్రార్థన చేశాడు, ఉపవాసం ఉన్నాడు, అన్నం తినలేదు. ప్రభువా, ఈ బిడ్డను నువ్వు బ్రతికించు అని అన్నాడు. కానీ ఆ బిడ్డ బ్రతకలేదు. ఎందుకు అని అంటే దేవుడు ఆ దావీదును శిక్షించాడు. ఇక చూడు, ప్రభు చేయి శిక్షను తృణీకరించుకము ఒకటి. రెండవది, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము అంటున్నాడు. అవును, ఆయన నిన్ను గద్దించినప్పుడు నీవెంత మాత్రం కూడా విసుక్కోవద్దు. దేవుని సేవకులు ఎప్పుడైనా మనల్ని గద్దిస్తారు. ఎందుకు గద్దిస్తారు? ఏదైనా తప్పు చేసినప్పుడు గద్దిస్తారు. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు గద్దిస్తారు. వాళ్ళ గద్దింపు మనకు ఆశీర్వాదం. నా పాస్టర్ గారు నన్ను ఎన్నోసార్లు గద్దించాడు, నిలబెట్టి చాలాసార్లు కోపం చేశాడు, చాలాసార్లు తిట్టాడు. నేను రాదు అని అంటే రాదు అని వద్దు అని చెప్పాడు. నా చేత కాదు అంటే చేత కాదు అని అనొద్దు అని నిలబెట్టాడు. నేను నేర్చుకున్నాను చాలా పాఠాలు. ఎందుకనంటే దైవజనులు ఎవరైనా మన దగ్గరకు వచ్చి మనల్ని గద్దిస్తే అది మనకు ఆశీర్వాదం, అది మనకు దీవెన, అది మనకు తైలాభిషేకం. కీర్తనకారుడు అన్నాడు, అది మనకు నూనెతో అభిషేకం లాంటిది అని అన్నాడు. ఈ అభిషేకాన్ని ఎంతమాత్రం కూడా మీరు త్రోసివేయవద్దు అంటూ విసుకకము. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించును. ఎవరిని శిక్షిస్తాడండి? ఎవరినైతే ఆయన ప్రేమిస్తున్నాడో వాళ్ళని శిక్షిస్తాడు. నన్ను ఆయన ప్రేమిస్తే ఆయన నన్ను శిక్షిస్తాడు. ఏదైనా ఒక అనారోగ్యం పంపించినప్పుడు దేవుడు నన్ను ప్రేమించాడు గనక ఈ అనారోగ్యం వచ్చింది. అవును, దేవుడికి వందనాలు. ఒకవేళ లేకపోతే నేను దారి తప్పిపోతానేమో. శ్రమ కలుగక మునుపు 119వ కీర్తనలో ఉంది, శ్రమ కలుగక మునుపు నేను దారి తప్పి ఉన్నాను, శ్రమ వచ్చినప్పుడు నేను తిన్నని మార్గంలో వెళ్ళానని దావీదు చెప్తా ఉన్నాడు. ఇంకా చూడండి, ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. నిన్ను ఆయన దండిస్తున్నాడు అని అంటే నీవు ఆయన కొడుకు అని అర్థం. నిన్ను దండిస్తున్నాడంటే నీవు ఆయన కుమార్తె అని అర్థం. చూడండి, నేను ఒక మాట చెప్తాను. అమ్మ నాన్న వాళ్ళు ఉన్నారు, మన ఇంట్లో 4-5 ఉన్నాం. ఒక బిడ్డకు ఇంట్లో జ్వరం వచ్చింది, బాగా జ్వరం వచ్చింది. అమ్మ రాత్రంతా తక్కిన 3 పిల్లలను వదిలిపెట్టి ఎక్కడ కూర్చుంటుందండి? ఆ బాగలేనటువంటి బిడ్డ దగ్గరే కూర్చుంటుంది. ఆ జ్వరం ఉన్నటువంటి బిడ్డ దగ్గరే అమ్మ కూర్చుంటుంది. దేవుడు కూడా అంతే. నిన్ను గద్దించినప్పుడు, నీకు జ్వరం వచ్చినప్పుడు, నీకు బాగలేనప్పుడు రాత్రంతా ఆయన నీ దగ్గరే ఉంటాడు. ఎందుకంటే ఆయన శిక్షించాడు. మంచిదే. ఆ శిక్ష ద్వారా నీవు క్రమశిక్షణ నేర్చుకుంటూ ఉన్నావు. ఇక్కడ చూడండి ఎన్ని మాటలు ఉన్నాయో ఈ 5-6 వచనాలలో. శిక్షను తృణీకరించొద్దు, గద్దింపుకు విసుక్కోవద్దు, ప్రేమించువాలని ఆయన శిక్షిస్తున్నాడు. కుమారులతో సంభాషించినట్లుగా నీతో ఆయన సంభాషిస్తున్నాడు. కొడుకులతో మాట్లాడినట్టుగా ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఏమని? కుమారుడా, నీవు దారి తప్పిపోతున్నప్పుడు నేను నీ కాలు విరగ్గొట్టాను. నువ్వు దారి తప్పిపోతున్నప్పుడు నేను నీ చెయ్యి విరగ్గొట్టాను. నువ్వు దారి తప్పిపోతున్నప్పుడు నీకు ఒక జ్వరాన్ని నేను పంపించాను. నువ్వు దారి తప్పిపోతున్నప్పుడు నీకేదో ఒక రోగాన్ని నేను పంపించాను. తొందరలోనే అది తీసివేస్తాను. నీవేమీ భయపడ అవసరం లేదని మనం దారి తప్పినప్పుడు బైబిల్లో చూడండి శిక్షా ఫలము ఉంది అంటున్నాడు. నువ్వు శిక్ష అనుభవిస్తే అది నీకు ఫలితం ఇస్తుంది అంటున్నాడు. గమనించారా? గర్భఫలము, భూఫలము, గోఫలము, ఇలాగన ఎన్నెన్నో ఫలాలు ఉన్నాయి.
ఆ ఫలాలన్నిటిలో కల్లా శ్రేష్టమైన ఫలం ఏంటి అంటే శిక్షా ఫలం. చెప్దామండి, ఏ ఫలం? శిక్షా ఫలం. మనం శిక్ష పొందినందుకు ఆయన ఫలితము ఇచ్చే దేవుడై ఉన్నాడు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. కుమారులైన వాళ్ళందరూ శిక్షలో పాలు పంపులు పుచ్చుకుంటున్నారు. మీరు పొందని ఎడల మీరు దుర్బీజులే కానీ కుమారులు కారు అని అంటున్నారు. కుమారులైన వాళ్ళందరూ శిక్షలు అనుభవిస్తున్నారు. కుమారులైన వాళ్ళందరూ దెబ్బలు తింటూ ఉన్నారు. కుమారులైన వాళ్ళందరూ దేవుని చేతిలో పడుతున్నారు. ఒకవేళ నీవు దేవుని చేతిలో పడకపోతే నీవు కుమారుడువి కావు, దుర్బీజుడవు, అంటే చెడ్డ విత్తనము కలిగినటువంటి వాడవని ఆయన మనవి చేస్తూ ఉన్నాడు. దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. అదోనీరామ్ జడ్సన్ అని ఒక ఆయన మిషనరీగా వెళ్ళాడు. అదోనీరామ్ జడ్సన్ని రాజుగారు బాగా కొట్టాడు. ఆ శరీరం నిండా గాయాలే, భుజం మీద గాయాలు, వీపు మీద గాయాలు, నోటి మీద గాయాలు, చాలా గాయాలు అదోనీరామ్ జడ్సన్ గారికి తగిలాయి. జైల్లో ఉన్నాడు. ఆయన రాజుగారి దగ్గరికి వెళ్ళయ్యా, నన్ను విడిచిపెట్టండి, చాలా దినాలు నేను ఇదిగో ఈ జైల్లో ఉన్నానంటే రాజుగారు అన్నారట, నిన్ను నేను వదిలిపెడతాను, నీ వెళ్ళి ఏదో సువార్త చెప్తే 10 మంది మారతారని నేను అనుకోవడం లేదు, కానీ నీ గాయాలు చూస్తే అనేకులు ప్రభు దగ్గరికి వస్తారని నేను విశ్వసిస్తున్నాను. నీ వెళ్ళి నీ గాయాలు చూపిస్తావేమో, అందుకే నేను నిన్ను బయటికి పంపించడం లేదని అన్నారు. అది ఆ గాయాలతో ఆయన అలాగునే ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించారా? యేసుక్రీస్తు ప్రభుల వారు అంటే ఎందుకు ప్రపంచంలో చాలామందికి ఇష్టము, ఎందుకు యేసు మతాన్ని స్వీకరించారు? అనేక దేశాలు క్రైస్తవ దేశాలుగా ఉన్నాయి. మీరు జాబితాను గమనిస్తే ప్రపంచమంతటిలో క్రైస్తవులు ఎక్కువ జనాభాలో ఉన్నారు. మన ఇండియాలో తప్ప ఎక్కువ జనాభాలో ఉన్నారు. పాపులేషన్, క్రైస్తవుల పాపులేషన్ ఎక్కువ ఉంది. ఎందుకు ఇంత ఆకర్షించబడ్డారు? ఎందుకు ఇన్ని మందిరాలు కట్టబడ్డాయి? ఎందుకు ఇన్ని చర్చిలు ఉన్నాయి? ఎందుకు ఇంతమంది క్రైస్తవులు అయ్యారు? ఎందుకు ప్రతిదినము విశ్వాసులుగా సంఘంలో చేర్చబడుతున్నారంటే అది యేసుక్రీస్తు ప్రభు సిలువ త్యాగమై ఉన్నది. ఏంటంటే అది సిలువ త్యాగమై ఉన్నది. ఆయన నీ కొరకు నా కొరకు చనిపోయిన దేవుడై ఉన్నాడు కనుక ఆయన అనేక మందిని ఆకర్షించినటువంటి వాడై ఉన్నాడు. మళ్ళీ చెప్పుకుందామా? ఎవరిని ప్రేమిస్తున్నాడు దేవుడు? ఒకటి, నీతిని ప్రేమిస్తున్నాడు. రెండవది, సియోను గుమ్మములను ఆయన ప్రేమిస్తున్నాడు. మూడవది, ఇచ్చు వాళ్ళని ఆయన ప్రేమిస్తున్నాడు. నాలుగవది, శిక్షించు వాళ్ళని ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన ఎవరినైతే శిక్షిస్తున్నాడో వాళ్ళని ఆయన ప్రేమిస్తున్నాడు. అందుకే శిక్షను తృణీకరించవద్దు, గద్దింపుకు విసుకోవద్దు. ప్రేమించిన వాళ్ళని ఆయన శిక్షిస్తున్నాడు. కుమారులను మాత్రమే ఆయన శిక్షిస్తున్నాడు. నువ్వు కూడా శిక్ష పొందకపోతే ప్రియమైన బిడ్డలారా, మీరు దుర్బీజులు అని చెప్తున్నారు, నీకు ఒక ఫలం ఉంది అని ఆయన చెప్తా ఉన్నాడు. గమనించారా? కుమారులైన వాళ్ళందరూ శిక్షలో పాలు పంపులు పుచ్చుకుంటున్నారు. ఎప్పుడైనా ప్రభు శిక్షిస్తే నీకు వందనాలు ప్రభువా, నీవు నన్ను శిక్షించినందుకు నీ కృతజ్ఞతలు అని చెప్దాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడో మనం నేర్చుకున్నాం. ఆయన ప్రేమించే ఈ 4 జాబితాలలో ఈ 4 లిస్టులో నీవు ఉన్నావా? ఇచ్చే వాళ్ళను ప్రేమిస్తున్నానని చెప్పాడు, నీతిని ఆయన ప్రేమిస్తున్నానని చెప్పాడు, శిక్షింపబడే వాళ్ళు ప్రేమించబడతారని ఆయన చెప్తున్నాడు, సియోను గుమ్మములను ఆయన ప్రేమిస్తున్నాడని బైబిల్లో మనం చూస్తున్నాం. దేవుని వందనాలు చెల్లిద్దాం, ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. పరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రేమపూర్ణుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలమందు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ఎవరిని ప్రేమిస్తున్నారో మేము నేర్చుకున్నామయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. 4 సంగతులను మేము మనస్కరించడానికి కృప దయచేయమని ప్రార్థన చేసి వేడుకుంటున్నాం. ప్రభువా తండ్రి, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు శిక్ష అనుభవించినందువలన, మీరు సిలువలో చనిపోయినందువలన అనేకులను మీరు ఆకర్షించారు. ప్రభువా నీ సిలువ రక్తము ద్వారా అనేకులు నీ దగ్గరికి రాగలిగారు. మీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల ఆరాధనలో మాతో మీరు మాట్లాడినందుకై మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ యేసునామం బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమెన్.
and take